ఒడిశాలోని పూరిలో జగన్నాథాలయ రహస్య గదిలో గుర్తించిన రత్న భండార్ లెక్కింపును తాత్కాలికంగా నిలిపివేశారు. చీకటి పడడంతో నగల లెక్కింపును ఆపారు. రత్న భండార్ 46 సంవత్సరాల తర్వాత ఆదివారం మధ్యాహ్నం తిరిగి తెరుచుకుంది. ఒడిశా ప్రభుత్వం ఏర్పాటు చేసిన 11 మంది సభ్యుల కమిటీ జగన్నాథాలయంలోని ఖజానాను తిరిగి తెరవడానికి ప్రవేశించారు. ట్రెజరీలో ప్రవేశించిన వారిలో ఒరిస్సా హైకోర్టు మాజీ న్యాయమూర్తి విశ్వనాథ్ కూడా ఉన్నారు. ఒడిశాలోని పూరిలో జగన్నాథాలయ రహస్య గదిలో గుర్తించిన రత్న భండార్ లెక్కింపును తాత్కాలికంగా నిలిపివేశారు. చీకటి పడడంతో నగల లెక్కింపును ఆపారు. రత్న భండార్ 46 సంవత్సరాల తర్వాత ఆదివారం మధ్యాహ్నం తిరిగి తెరుచుకుంది. ఒడిశా ప్రభుత్వం ఏర్పాటు చేసిన 11 మంది సభ్యుల కమిటీ జగన్నాథాలయంలోని ఖజానాను తిరిగి తెరవడానికి ప్రవేశించారు. ట్రెజరీలోకి ప్రవేశించిన వారిలో ఒరిస్సా హైకోర్టు మాజీ న్యాయమూర్తి బిశ్వనాథ్ రాథ్, శ్రీ జగన్నాథాలయ పరిపాలన చీఫ్ అడ్మినిస్ట్రేటర్ అరవింద పాథి, ఏఎస్ఐ సూపరింటెండెంట్ డిబి గడానాయక్, పూరిరాజు గజపతి మహారాజా ప్రతినిధి ఉన్నారు. రత్న భండార్లోకి ప్రవేశించిన వ్యక్తుల్లో 4 ఆలయ సేవకులు పట్యోజీ మహాపాత్ర, భండార్ మెకప్, చదహకరణ్, డ్యులీకరణ్ కూడా ఉన్నారు. జస్టిస్ బిశ్వనాథ్ రాథ్ నేతృత్వంలోని 16 మంది సభ్యుల కమిటీ ఈ రత్న భండాగారంలోని సంపదను లెక్కించనుంది. పూరి ఆలయంలో జగన్నాథుడి సేవలకు అంతరాయం కలగకుండా ఈ రహస్య గదిని తెరిచారు. చివరిసారిగా 1978లో ఈ రత్న భండాగారాన్ని తెరిచారు. అప్పట్లో 70 రోజుల పాటు అందులోని సంపదను లెక్కించారు. కమిటీ సభ్యులు ఖజానా లోపలికి వెళ్లడంతో పాములు పట్టే 2 బృందాలు కూడా ఆలయం వద్ద ఉన్నాయి. ఖజానాలో పాములు ఉన్నట్లు గుర్తించారు. రత్న భండార్లోని విలువైన వస్తువుల బరువు, తయారీ వంటి వివరాలతో కూడిన డిజిటల్ క్యాటలాగ్ను సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా చీకటి పడడంతో నగల లెక్కింపును తాత్కాలికంగా నిలిపివేశారు.